హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సంధ్యా సిల్క్. మనం ఈరోజు సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ బ్యాక్ సైడ్ టొబాకో బజార్లో ఉన్న సంధ్యా సిల్క్కి వచ్చేసామండి. సో అందరికీ తెలిసిందే, తెలంగాణ మొత్తం బోనాలలో చాలా హడావిడిగా ఉంది. మనకి బోనాలు స్టార్ట్ అయిపోయి ఆ బోనాల సందర్భంగా మన సంధ్యా సిల్క్లో చాలా మంచి కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి. సో ఆ కలెక్షన్స్లో ఈరోజు మీ ముందుకి పట్టు శారీ, డోలా సిల్క్, అలాగే జిమ్మిచ్చు శారీస్ తీసుకొచ్చేసానండి. సో శారీ ఎలా ఉంది అండ్ అందులో కలర్స్ ఎలా ఉన్నాయి తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే కొంచెం కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో అంతకన్నా ముందు నేను కట్టుకున్న శారీ మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా నచ్చిందండి. సో ఇందులో మనకి మంచి మంచి కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈ శారీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే మా ప్రీవియస్ వీడియోని ఒక్కసారి చూసేయండి. సో మనం మొదటి కలెక్షన్ చూసేద్దామండి. మొదటి కలెక్షన్ వచ్చేసి కంప్లీట్లీ మనకి ప్యూర్ పట్టు తీసుకొచ్చేసానండి. ప్యూర్ పట్టులో మనకి హ్యాండ్లూమ్ పట్టు ఇది. సో ఇందులో మనకి చూసారా కలర్ ఎంత బాగుందో, కంప్లీట్లీ కాంట్రాస్ట్ కలర్ ఇచ్చేసారు. శారీ మొత్తం మనకి బ్లూ కలర్ లో వస్తే మనకి పళ్ళు పార్ట్ వచ్చేసి కంప్లీట్లీ కాంట్రాస్ట్ లో పర్పుల్ కలర్ లో వచ్చేది. చాలా బాగుంది కదా. సో మీరు శారీ చూస్తే గనక మనకి బార్డర్ చూసుకుంటే కంప్లీట్లీ కంచి బార్డర్ ఇచ్చారండి. సో మనకి పైన చూసుకుంటే సింపుల్ కంచి బార్డర్ అండ్ మీరు కింద చూసుకుంటే గనక మనకి బిగ్ బార్డర్ లో ఇచ్చారు. సో ఎవరైతే పట్టు శారీస్ కొంచెం బిగ్ బార్డర్స్ కావాలి అనుకుంటారో వాళ్ళకి ఈ శారీ బాగా సూట్ అవుతుందండి. సో శారీలో మీరు మిడిల్ లో చూసుకుంటే గనక మనకి లైన్, మనకి డిజైన్ మొత్తం లైన్ లో ఇచ్చారండి. లైన్ లో మనకి కళాంజలి డిజైన్ ఇచ్చేసారు. ఒక్కసారి మీరు చూస్తే గనక మనకి కంప్లీట్లీ కళాంజలి డిజైన్ తో లైన్స్ మోడల్లో మనకి డిజైన్ అనేది వచ్చేసిందండి. పైన కింద మనకి కంచి బార్డర్ వచ్చేసి పళ్ళు పార్ట్ చూసుకుంటే కంప్లీట్లీ మనకి రిచ్ పళ్ళు వచ్చేసిందండి. చాలా బాగుంది కదా. ఈ కాంట్రాస్ట్ కలర్ అయితే మనకి బాగా సూట్ అవుతుంది. సో ఇందులో మనకి బ్లౌజ్ ఎలా ఉందో చూసేద్దాం ఒకసారి. బ్లౌజ్ చూసారా, కంప్లీట్లీ మనకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసిందండి. సో సేమ్ మనకి శారీకి ఎలా అయితే పైన కింద బార్డర్ ఇచ్చారో కంచి బార్డర్, మనకి బ్లౌజ్ కూడా సేమ్ కంచి బార్డర్ ఇచ్చేసారు. సో ఇది మనకి ఏంటి అంటే ఈ బార్డర్ హ్యాండ్స్ కి వాటికి యూజ్ అవడానికి చాలా బాగుంటుంది. కంప్లీట్ ప్లెయిన్ లో ఇచ్చేసారు. సో ఇందులో మనకి ఇంకా కొన్ని కలర్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయండి. సో అవి ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో, మనకి కంప్లీట్లీ సింపుల్ గా వచ్చేసిందండి బ్లౌజ్. ఎలాంటి డిజైన్ హడావిడి లేకుండా పట్టులో సింపుల్ బ్లౌజ్ వచ్చేసింది. అండ్ పైన కింద మనకి కంచి బోర్డర్, శారీలో ఎలా అయితే మనకి కంచి బోర్డర్ ఉందో సేమ్ మనకి బ్లౌజ్ లో కూడా పైన కింద కంచి బోర్డర్ వచ్చేస్తుందండి. హ్యాండ్స్ కి వాటికి మనకి చాలా పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. మనకి పళ్ళు ఎలా అయితే కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ లో వచ్చిందో సేమ్ బ్లౌజ్ కూడా మనకి పర్పుల్ కలర్ లో కాంట్రాస్ట్ లో వచ్చేసిందండి. శారీ మొత్తం మనకి లైట్ బ్లూ లో అండ్ పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ లో వచ్చేసింది. సో ఇందులో మనకి ఇంకా చాలా మంచి మంచి కలర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయండి. ఒకసారి కలర్స్ చూసేద్దాం. ఇందులో మనకి కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. సో ఒక్కసారి మీరు కలర్ చూస్తే గనక చూసారా ఎంత బాగుందో. పట్టు శారీలో మనకి రెడ్ అండ్ గ్రీన్ కలర్ లో వచ్చేసిందండి. అండ్ మనకి ఇవన్నీ హ్యాండ్లూమ్ పట్టు శారీస్. సో కాబట్టి మనకి ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ లో వచ్చేస్తుందండి. మీరు మనకి ఫస్ట్ శారీ చూసుకుంటే కనుక అక్కడ మనకి కలంకారీ డిజైన్ అనేది వచ్చేసింది. ఇందులో చూసుకుంటే మనకి చిన్న చిన్న బుటాస్ లాగా ఫ్లవర్స్ వచ్చేసాయండి. అలాగే మీరు ఇంకొక కలర్ చూసుకుంటే మనకి థిక్ గ్రీన్ కలర్ అలాగే పింక్ కలర్ అనేది వచ్చేసింది. అండ్ మీరు చూసారా మనకి ఒక్కొక్క శారీ ఒక్కొక్క లాగా ఉంటుంది. ఇందులో మనకి కొంచెం స్మాల్ బార్డర్ ఇచ్చేసారు, ఇందులో మనకి కంప్లీట్లీ బిగ్ బార్డర్ అనేది ఇచ్చేసారు. సో నెక్స్ట్ కలర్ చూసేయండి. నెక్స్ట్ కలర్ మనకి థిక్ బ్లూ కలర్ అలాగే మనకి బ్రౌన్ కలర్ లో వచ్చేసింది. మనకి ఇక్కడ కంప్లీట్లీ అండి మనకి శారీ మీద ఉండే డిజైన్ అలాగే మనకి కింద బార్డర్ మీద ఉండే డిజైన్ శారీకి మారుతూ ఉంటుంది. ఒక్కొక్క శారీకి మనకి ఒక్కొక్క డిజైన్ అనేది వచ్చేసింది. మనకి పళ్ళు పార్ట్ అలాగే శారీ పార్ట్ కంప్లీట్ గా మారిపోతుంది. మీరు ఇది చూసారు, మనకి కంప్లీట్ గా బార్డర్ మొత్తం మనకి ఎలిఫెంట్స్ వచ్చేసాయి. సో ఇప్పుడు మనకి ఇంకా లాస్ట్ మనకి పర్పుల్ కలర్ అండి. సేమ్ ఇది కూడా మనకి పర్పుల్ కి గ్రీన్ కలర్ వచ్చేసింది. ఇక్కడ కంప్లీట్లీ శారీకి అలాగే మనకి పళ్ళు పాటు కంప్లీట్లీ కాంట్రాస్ట్ లో వచ్చేస్తాయండి. డిజైన్ కి ఒక శారీ వస్తుంది అండ్ మనకి శారీ డిజైన్ అలాగే పళ్ళు డిజైన్ కూడా శారీ టు శారీ మారుతుంది. సో ఈ కలెక్షన్ మీకు ఎలా అనిపించింది? మీకు ఇందులో కనుక ఏదైనా నచ్చితే నాకు ఒక్కసారి కింద పింక్ చేయండి. నెక్స్ట్ కలెక్షన్ లోకి వెళ్ళిపోతాం. మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి జిమ్మిచ్చు టిష్యూ అండి. సో శారీ చూసారా ఎంత బాగుందో, చాలా డిజైన్డ్ గా ఉంది కదా. మనకి శారీ మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చేసిందండి. మనకి కంప్లీట్ గా శారీ మొత్తం ఇలానే థ్రెడ్ వర్క్ లో ఉంటుంది. ఫ్లోరల్ థ్రెడ్స్ వచ్చేసాయి.
చూస్తే చూడండి శారీ మొత్తం మనకి కంప్లీట్గా వర్క్ వచ్చేస్తుంది. అండ్ మనకి కింద పైన బోర్డర్ చూసుకుంటే మనకి కట్ బోర్డర్ అనేది వచ్చేసిందండి. ఒకసారి చూస్తే మనకి కంప్లీట్గా కట్ బోర్డర్ వచ్చేసి స్టోన్స్తో ఒక చిన్న డిజైన్ లాగా వచ్చేసింది. శారీ మొత్తం ఇలానే ఉందండి. కట్ బోర్డర్ శారీ మొత్తం వచ్చేసి డిజైన్డ్ వచ్చేసింది. అండ్ మనకి పళ్ళు పాటు చూసుకుంటే గనక పళ్ళు కూడా రన్నింగ్ పళ్ళు వచ్చేసిందండి. మనకి శారీలో ఎలా అయితే ఇక్కడ కట్ బోర్డర్ వచ్చిందో పళ్ళులో కూడా సేమ్ కట్ బోర్డర్ లాగా వచ్చేసి రన్నింగ్ పళ్ళు వచ్చేసింది. మొత్తం థ్రెడ్ తోనే ఉంది. సో ఇందులో బ్లౌజ్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం. బ్లౌజ్ చూసారండి ఎలా ఉందో. మనకి బ్లౌజ్ మొత్తం కొంచెం సింపుల్ గా వచ్చిందండి. సింపుల్ గా వచ్చి మనకి ఆల్రెడీ కట్ వర్క్ వచ్చేసింది. మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి నెక్ చూసుకుంటే గనక సేమ్ మనకి ఎలా అయితే కట్ బోర్డర్ వచ్చిందో నెక్ కూడా మనకి కట్ బోర్డర్ వచ్చి ఫ్లోరల్ థ్రెడ్స్ వచ్చేసి చిన్న డిజైన్ మనకి ఎలా అయితే బోర్డర్ లో డిజైన్ వచ్చిందో సేమ్ ఇక్కడ మనకి బ్యాక్ కూడా డిజైన్ అనేది వచ్చేసింది. అలాగే మనకి హ్యాండ్స్ చూసుకుంటే గనక హ్యాండ్స్ కూడా మనకి ఆల్రెడీ కట్ వర్క్ ఇచ్చేసాడండి. కట్ వర్క్ ఇచ్చేసి మనకి థ్రెడ్ బోర్డర్ అనేది ఇచ్చేసారు. కట్ బోర్డర్ ఇచ్చేసారు. అలాగే చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా ఇచ్చేసారు. శారీలో ఎలా అయితే మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చేసారో సేమ్ మనకి హ్యాండ్స్ కూడా కట్ బోర్డర్ ఇచ్చేసి థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చేసారు. అలాగే మనకి నెక్ కూడా సేమ్ అండి థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు. ఇందులో మనకి ఇంకా చాలా మంచి కలర్స్ అనేవి ఉన్నాయండి. ఒకసారి కలర్స్ చూసేద్దాం. సో ఇందులో కలర్స్ చూడండి మనకి ఎంత క్లాస్ కలర్స్ ఇచ్చేసారంటే ఒక్కసారి మీరు చూస్తే అర్థమైపోతుందండి. మనకి చూసారా ఫస్ట్ కలర్ వచ్చేసి మనకి యాష్ కలర్ లో వచ్చింది. కంప్లీట్ శారీ మొత్తం ఒకేలా ఉంటాయండి. అన్నిటికీ మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది. అలాగే మనకి బార్డర్ వచ్చేసి కట్ వర్క్ వచ్చి చిన్న చిన్న స్టోన్స్ తో డిజైన్ లాగా వస్తుంది. సో ఇందులో మనకి మంచి మంచి కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. మీరు ఒక్కసారి చూసుకుంటే కనుక మనకి యాష్ కలర్ ఉంది, ఎల్లో కలర్ ఉంది, అలాగే మనకి వైలెట్ కలర్ అవైలబుల్ గా ఉంది, అండ్ మనకి లక్స్ గ్రీన్ అవైలబుల్ గా ఉంది. సో మీరు చూసుకుంటే మన దగ్గర మంచి మంచి కలెక్షన్స్ అవైలబుల్ గా ఉంది అండి. మీ అందరికీ తెలిసిందే అండి, మనం సంధ్యా సిల్క్ లో హోల్సేల్ గానే శారీస్ ఇస్తాం, సింగిల్ పీస్ అయితే ఇవ్వమండి. సో ఎవరైతే హోల్సేల్ గా శారీస్ కావాలి అనుకుంటున్నారో ఒక్కసారి మన సంధ్యా సిల్క్ కి విజిట్ చేసేయండి. తెలిసిందేగా మనకి సంధ్యా సిల్క్ సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ బ్యాక్ సైడ్ టొబాకో బజార్ లో ఉంది అండి. సో కలర్స్ చూసారా ఎంత బాగున్నాయో. ఇందులో మనకి పీచ్ కలర్ ఉంది, పర్పుల్ కలర్ ఉంది, ఎల్లో కలర్ ఉంది. శారీ అయితే చాలా బాగుందండి. మీరు వీటి గురించి ఇంకెన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నారో అయితే కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్ కి కాల్ చేసేయండి. మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి డోలా సిల్క్ అండి. సో చూసారా శారీ ఎంత బాగుందో. చాలా సింపుల్ గా ఉందండి. మంచి లైట్ వెయిట్ లో ఉంది. కంప్లీట్లీ శారీ మొత్తం మనకి డోలా సిల్క్. కలర్ కూడా చూసారా ఎంత బాగుందో. మనకి కింద పైన స్మాల్ కంచి బార్డర్ అనేది ఇచ్చేసారండి. స్మాల్ కంచి బార్డర్ ఇచ్చేసి మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ కంచి బార్డర్ అనేవి ఇచ్చేసారు. సో మిడిల్లో వచ్చేసి మనకి కంప్లీట్గా ఫ్లోరల్ ప్రింట్స్ అనేవి వచ్చేసాయండి. ఫ్లోరల్ ప్రింట్స్ మనకి రోజెస్లో వచ్చేసాయి. అండ్ మనకి మిడిల్లో శారీ మిడిల్లో డిజైన్ చూస్తే కనుక మనకి వీవింగ్లో అండ్ చిన్న చిన్న ఫ్లోరల్ ప్రింట్స్ అనేవి ఇచ్చేసారండి. చాలా బాగుంది కదా. మనకి ఈవెన్ మీరు పళ్ళు పార్ట్ చూసుకుంటే కనుక పళ్ళు కూడా మనకి కంప్లీట్గా ఫ్లోరల్ ప్రింట్స్ అనేవి వచ్చేసాయండి. మంచి రోజెస్ వచ్చేసాయి. కలర్స్ బాగున్నాయి కదా. అలాగే మనకి పళ్ళు పార్ట్లో టెజల్స్ కూడా కార్నర్స్ లో ఇచ్చేసారండి. అండ్ ఇందులో బ్లౌజ్ కూడా ఉంది. ఒకసారి బ్లౌజ్ చూసారు కదండి. మనకి శారీలో ఎలా అయితే మిడిల్ పార్ట్ లో మనకి ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చేసాయో సేమ్ మనకి బ్లౌజ్ మొత్తం అదే ఫ్లోరల్ ప్రింట్స్ అనే వచ్చేసిందండి. ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చేసి మనకి హ్యాండ్స్ కి కంచి బార్డర్, స్మాల్ కంచి బార్డర్ అనేది వచ్చేసింది. అండ్ ఇందులో మనకి ఇంకా మంచి మంచి కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. ఒక్కసారి కలర్స్ కూడా చూసేద్దాం. సో కలర్స్ చూసారా అండి ఎంత బాగుందో. అండ్ మనకి ఏంటి అంటే ఇక్కడ డిజైన్ కి మనకు ఒక్కొక్క శారీకి ఒక్కొక్క డిజైన్ అనేది వస్తుందండి. సో ఇక్కడ చూసుకుంటే గనక మీకు మొత్తం ఫ్లోరల్ ప్రింట్స్ అనేవి రోజెస్ వచ్చేసాయి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్లోరల్ ప్రింట్ మారుతుంది. అలాగే మిడిల్ లో కూడా మనకి డిజైన్ అనేది కొంచెం మారుతుందండి. ఇక్కడ మనకి కంప్లీట్ గా మిడిల్ లో ఫ్లోరల్ ప్రింట్స్ ఇచ్చేసారు వీవింగ్ తో పాటు. మనకి ఇక్కడ ఏంటి అంటే చిన్న చిన్న ఫ్లవర్స్ అంటే లైక్ ఇక్కడ మనకి ఏదైతే రోజెస్ ఇచ్చారో సేమ్ మనకి ఈ శారీలో మిడిల్ లో రోజెస్ ఇచ్చేసారు. అండ్ మనకి అలాగే ఇంకొక కలర్ చూడండి. సో ఇది కూడా ఏంటి అంటే మనకి సేమ్ అండి. ఇందాక ఎలా అయితే మనకి ప్రింట్ ఫ్లోరల్ ప్రింట్స్ ఏవైతే ఉన్నాయో మనకి అవి శారీ టు శారీ మారుతుంది. ఇవే కాదండి మనకి షాపులో ఏవైతే సిల్క్స్ ఉన్నాయో వీటిలో మనకి ఇంకా చాలా అంటే చాలా కలెక్షన్స్ అలాగే మనకి మంచి మంచి కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. సో ఈ కలర్స్ ఏమేమి ఉన్నాయి, కలెక్షన్స్ ఏమేమి ఉన్నాయి తెలుసుకోవాలి అనుకుంటే డైరెక్ట్ గా మన షాప్ ని విజిట్ చేసేయండి. సో చూసారు కదా మీకైతే ఈ డోలా సిల్క్ ఎలా అనిపించింది? నాకైతే చాలా బాగుందండి. క్లాత్ మొత్తం మెత్తగా ఉంటూ సింపుల్ గా ఉంటూ చాలా లైట్ వెయిట్ గా ఉంది. సో ఇలాంటి డోలా సిల్క్ లో ఇంకా ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి అలాగే ఏమేమి కలర్స్ ఉన్నాయి తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే కొంచెం కూడా ఆలస్యం చేయకుండా సికింద్రాబాద్ లో ఉన్న మన షాప్ కి డైరెక్ట్ గా వచ్చి విజిట్ చేయండి.
చేయండి. ఇన్ కేస్ ఎవరైనా విజిట్ చేయలేకపోతే కనుక కింద మనకి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చామండి. ఒక్కసారి మీరు వాట్సాప్లో వీడియో కాల్ కూడా అవైలబుల్గా ఉంది. సో వీడియో కాల్ చేసి కూడా మీరు ప్రైస్ అండ్ మనకి ఏమేమి వెరైటీస్ ఉన్నాయో తెలుసుకోవచ్చు. మేమైతే ప్రస్తుతానికి కేవలం శాంపిల్స్ మటుకే చూపిస్తున్నామండి. ఏవైతే మనకి న్యూ అరైవల్స్ వచ్చాయో అందులో నేను ఓన్లీ శాంపిల్ పార్ట్స్ చూపిస్తున్నా. సో ఇంకా మన దగ్గర ఇవే కాదండి, చాలా ఉన్నాయి. వాటన్నిటి గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఒక్కసారి మన సంధ్యా సిల్క్ని విజిట్ చేసేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మీట్ అవుదాం. థ్యాంక్ యూ.